లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కన్నయ్య కుమార్ పై దాడి జరిగింది. కన్నయ్యకు పూలమాల వేస్తాను అన్న నెపంతో వచ్చిన ఒక నిందితుడు కన్నయ్య కుమార్ చెంప చెల్లుమనిపించాడు. ఢిల్లీలోని ఉస్మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్తార్ నగర్లో ప్రచారం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే వెంటనే కన్నయ్య కుమార్ పై దాడి చేసిన యువకుడిని ఆయన అనుచరులు పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. మరోవైపు కన్నయ్య కుమార్ పై దాడికి పాల్పడిన వ్యక్తులు ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మతోనూ అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారామె. తన శాలువా లాక్కు వెళ్లడంతో పాటు తన భర్తను పక్కకు తీసుకువెళ్లి బెదిరించారు అని ఫిర్యాదు కూడా చేశారు. వారి దాడిలో 4 మహిళలు కూడా గాయపడ్డారని చెప్తున్నారు. అంతేకాదు దాదాపు 40 మంది ఆప్ కాంగ్రెస్ కార్యకర్తలపై దుండగులు నల్ల ఇంకును కూడా చల్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కన్నయ్య కుమార్ను కొట్టిన నిందితులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. దేశాన్ని విభజించాలని కన్నయ్య కామెంట్ చేశారని, అందుకే అతనిపై అటాక్ చేసినట్టుగా వీడియోను రిలీజ్ చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున కన్నయ్య కుమార్ పోటీ చేస్తున్నాడు. ఆయనకు పోటీగా ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలకు 25వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. కన్నయ్య కుమార్పై దాడి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూలమాల వేస్తాను అనే నెపంతో, పూలమాల కూడా అక్కడ కనిపిస్తుంది, చేత్తో పూలమాల పట్టుకున్నాడు. పూలమాల వేస్తాననే నెపంతో అక్కడికి వచ్చి పూలమాలను వేస్తున్నట్టుగా నటించి కన్నయ్య కుమార్ చెంప మీద కొట్టాడు. దీంతో వెంటనే కన్నయ్య కుమార్ను కొట్టిన వ్యక్తిపై కన్నయ్య కుమార్ అనుచరులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. కన్నయ్య కుమార్ను కొట్టిన వ్యక్తిని పట్టుకుని దాడి చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. కన్నయ్య కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఢిల్లీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. కన్నయ్య కుమార్కు దండ వేసే నెపంతో అక్కడికి వచ్చాడు. ప్రచారంలో భాగంగా ఈ నెల 25వ తారీఖున ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. కన్నయ్య కుమార్కి దండ వేస్తాను అనే నెపంతో అక్కడికి వచ్చి కన్నయ్య కుమార్ చెంప చెల్లుమనిపించాడు. అయితే దేశాన్ని విభజించే విధంగా కన్నయ్య కుమార్ మాటలు మాట్లాడాడు. అందుకే కన్నయ్య కుమార్పై దాడి చేశాము అంటూ కన్నయ్య కుమార్ని కొట్టడానికి కారకులైన వారు ఒక వీడియో రిలీజ్ చేశారు. एक मिनट भाई देख सकते हैं आप लोग, कन्हैया कुमार को मारा गया यहाँ पे। भैया మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.